బైడెన్ అధికారంలో ఉన్నప్పుడే అతని చిత్తచాంతల్యం సరిగ్గా ఉండేది కాదు. చంచలత్వంతో వ్యవహరించేవాడు. దాంతో కమలా హ్యారిస్ క్రియాశీల పాత్ర పోషించి ఎలక్షన్స్ టైంలో. ఇప్పుడు జేడీ వాన్స్ క్రియాశీల పాత్ర పోషించాల్సిన రోజు వస్తుంది. ట్రంప్ వ్యవహార శైలి చూస్తే పిల్లలాటలాగా ఉంది. ప్రపంచ పిల్లలాట ఆడుతున్నాడు. అతను తెలివి తక్కువడు కాదని, చాలా మేధావండి అని చెప్తున్నారు. అది సిల్లీ మాట. తెలివిగల్లోడు. అలాగ అమెరికా చరిత్రలో ఇంత అసహ్యంగా ప్రవర్తించినటువంటి వాడు ఎవడు లేడు. ఇంత నాటుగా ప్రవర్తించినోడు ఎవడు లేడు. వాడి దేశ ప్రయోజనాల కోసం అంటే హుందాగా మాట్లాడాలి. తన దేశానికి ఏం ప్రయోజనం చేకూరుతుంది, మనకేం ప్రయోజనం చేకూరుస్తుంది, విన్ విన్ సిచ్యుయేషన్ ఉండాలి. మీరందరూ పొట్టలు మార్చుకొని మా కడుపు నింపండి అంటే వెర్రిది కాదు కదా ప్రపంచం. లేదా అమెరికా ఏమన్నా ఒకప్పటి బ్రిటిష్ సామ్రాజ్యమా అందరి మీద పెత్తనం చెలాయించడానికి. ఇప్పుడు ఇతని వ్యవహార శైలి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే వేరే వాళ్ళని అంగీకరించలేదు. ఇదివరకు ట్రంప్ని బైడెన్ అరెస్ట్ చేయించాడు, కేసు పెట్టించాడు, దోషిగా చూపించాడు. ఇప్పుడు ట్రంప్ బైడెన్ని ఏం చేయాలన్న దాని మీద ఆలోచిస్తుంటే ఈలోపు కమలా హ్యారిస్ గుర్తుకొచ్చింది. భవిష్యత్తులో పోటీ అవుతుంది అనుకున్నాడు. కమలా హ్యారిస్కి సాధారణంగా మాజీ ఉపాధ్యక్షురాలు కాబట్టి ఆమెకి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చాడు. అంతకుముందే బైడెన్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలని తన ఆదేశాలతో కొట్టేశాడు.